ఒకసారి దేవుని సేవకుడు ప్రాంతంలో వాక్యానికి ఆహ్వానించబడితే ఒక మెసేజ్ చెప్పాడట. వాకింగ్ చెప్పాడు. అందరూ వినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంకో ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ మరలా అదే వాక్యం చెప్పాడట. మారు మనసు రక్షణ గురించిన వాక్యాన్ని బోధించాడు. మరొక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఆయన మరలా అదే వర్తమానం చెప్పగానే ఒక ఆమె గబగబా దేవుని సేవకుని దగ్గరికి వచ్చి అడిగింది, పాస్టర్ గారు మీకు బైబిల్లో ఏంటంటే ఆ ప్రసంగం తప్ప ఇంకేం రాదా మీకంటే? దేవుని సేవకుడు అన్నాడట, అమ్మా నువ్వు మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి 3 సార్లు ఆ ప్రసంగం ఏం చేశాడు, నీకు వినిపింపజేశాడు. నువ్వు మారాలని దేవుడు మరలా అదే ప్రసంగాన్ని చెప్పించాడమ్మా. నువ్వు మారేవంటే నా మార్పు గురించి మీకు అనవసరం, మీరు ప్రసంగం మార్చడంట ఆమె. చాలా మంది ఈ రోజుల్లో ప్రసంగాలకు మార్కులు వేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ రోజు ప్రసంగం అంటే 100కు 100 మార్కులు అండి, ఈ రోజు ప్రసంగం 70 మార్కులు. ఎవరేమన్నా నిన్ను మార్కులు, నువ్వు మార్కులు వేయడానికి వచ్చావా, నీ జీవితం మార్చుకోవడానికి వచ్చావా? ఆలోచించే ఒకసారి. లేఖనం సెలవిస్తా ఉంది, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని దేవుడు కోరుతూనే ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. దేవుని దీర్ఘశాంతాన్ని మనలో ఏ ఒక్కరు తక్కువగా చూడడానికి వెళ్ళేదో.